రుక్మిణికి శిశుపాలునితో జరపదలుచుకున్న వివాహమునకు జరుగుతున్న ఏర్పాట్లను వివరించే శ్రీ భాగవత పద్యములు రుక్మిణీ కళ్యాణము 12వ భాగము భావార్థములతో సహా. రుక్మిణిపై తనకు గాఢమైన అనురక్తి ఉన్నదని, ఆమె తలపులతో తనకు నిద్ర రాదు అని, ఆమెతో నా వివాహమును ఓర్చని రుక్మి యొక్క దురాలోచనలు తనకు తెలుసునని, తాను విదర్భలోని భీష్మకుని రాజ్యమైన కుండినపురానికి వస్తానని, రుక్మిణీ బాలను అతి సులువుగా తీసుకుని వస్తానని, అడ్డం వచ్చే శత్రువులను యుద్ధము చేసి వారిని చీల్చి చెండాడుతానని పలికాడు శ్రీకృష్ణుడు. తరువాత ఏమి జరిగింది? ఈ విధముగా పలికిన శ్రీకృష్ణుడు అగ్నిద్యోతనుని నుండి శిశుపాలునితో రుక్మిణి కళ్యాణమునకు అన్న రుక్మి నిర్ణయించిన ముహూర్తమును గురించి తెలుసుకున్నాడు. శ్రీకృష్ణుని ఉత్తర్వులను అనుసరించి రథసారథి అయిన దారకుడు అతి వేగముగా ప్రయాణించే 4 గుర్రములను పూంచిన రథం సిద్ధం చేశాడు. వాసుదేవుడు అగ్నిద్యోతనునితో పాటు రథమును అధిరోహించి ఒక్క రాత్రిలోనే అనేక దేశములు దాటి భీష్మకుని కుండినపురం చేరాడు. ఆ సమయములో అక్కడ కొడుకునకు వశవర్తుడు అయిన భీష్మకుడు కూతుర్ని శిశుపాలునితో పెళ్లి ప్రయత్నములు ప్రారంభించాడు. రత్సలు గ్రంథలు రాజమార్గంబులు విపణి దేశంబులు విశదములుగా చేసిరి చందన సిక్తతోయంబులు కలయంగదల్లిరి కలువడములు రమణీయ వివిధ తోరణములు గట్టిరి సకల గృహంబులు చక్కజేసి కర్పూర కుంకుమాగరు ధూపములు పెట్టిరతివలు పురుషులు అన్ని ఎడల వివిధ వస్త్రములను వివిధ మాల్యాభరణానులేపనముల నమరియుండి అఖిల వాద్యములు మహాప్రీతి వ్రోయించి ఉత్సవమున నగరమొప్పియుండే. ఆ కుండిన నగరమంతా అపరిమితమైన ఉత్సాహంతో వెలిగిపోతున్నది. వీధులు, సందులు, రాజమార్గములు అన్నిటినీ శుభ్రం చేశారు. మంచి గంధం కలిపిన నీళ్లతో కళ్ళాపి చల్లారు. కలువ పూల దండలతో మనోహరమైన తోరణాలు నగరమంతా కట్టారు. నగరంలోని ఇళ్లన్నీ శుభ్రము చేశారు. సుగంధ ధూపములు నగరమంతా పట్టారు. స్త్రీ పురుషులు అందమైన బట్టలు, నగలు, ఇతర అలంకారములను ధరించారు. ప్రజలందరూ సంతోషంతో మంగళవాద్యములను వాయిస్తున్నారు. ఈ విధముగా కుండిన నగరమంతా కోలాహలంగా ఉన్నది. భీష్మకుడు తమ ఆచారము ప్రకారము తమ పితృదేవతలని పూజించి అనేక మంది విప్రులకి విందు భోజనములు పెట్టించి వారిని దక్షిణ తాంబూలములతో గౌరవించాడు. వారి యొక్క ఆశీర్వచనాలు పొందాడు. రుక్మిణికి మంగళ స్నానములు చేయించి నూతన వస్త్రములు రత్నాభరణములతో అలంకరించారు. బ్రాహ్మణులు వేద మంత్రాలతో రక్షాధారణలు చేయించారు. వేద విహితమైన హోమములు ఆచరించారు. విప్రులకు తిల, గో, రజత, స్వర్ణ వస్త్రములు మొదలైన అనేక దానములు ఆచరించారు. మరికొన్ని పద్యములు, వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో